శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడైనా సరే జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేదు అని చెప్పేవాడు అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడికి ఇబ్బంది ఉంది, కానిపోతే దాన్ని పట్టించుకోవట్లేదు. మనం కూడా కొంచెం చేయాల్సింది అదే. కష్టం రేపు ఉంది అనుకుంటే ఈరోజు ప్రశాంతంగా ఉందాం. బాగాలేదు కదా. కొన్ని కష్టం రేపు అంటే ఈరోజు టెన్షన్ పడదాం. ఎల్లుండే కష్టం అనుకోండి, మనకి ఈరోజు టెన్షన్ వద్దు. ఆ టెన్షన్ అయితే రేపు పెట్టుకుందాం. దానివల్ల ముందు మంచి ఆలోచనలు వస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కష్టం యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఇది కనుక అలవాటు చేసుకుంటే నెమ్మదిగా కష్టం అనేది తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు బలమైన వాడివి, తట్టుకుంటున్నావని తెలిసిన తర్వాత నేనేం పేకలేడు అని వాడికి అర్థమైన రోజున నీ దగ్గర రాడుగా. సమస్య కూడా అంతే. శత్రువు ఎప్పుడైనా సరే మనం భయపడుతూ వాడికి లొంగిపోతూ ఉన్నామంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? ఆయనది భారం వేసి నీదే భారం, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో అని మనస్ఫూర్తిగా నమ్మిన రోజున నువ్వు కష్టాన్ని నుంచి బయటపడతావు. నేను నమ్మాను, నేను బాగున్నాను, నన్ను నమ్మితే మీరు బాగుంటారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, నన్ను నమ్మకపోయినాను. ఉదయం లేస్తూనే రోజు చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకన్నా మంచి రోజు నాకు లేదు, చాలా సంతోషంగా ఉంది రోజున. ఒక మంచి థాట్తో మీరు లేచిన రోజున మంచి థాట్తోనే పడుకుంటారు. ఆ థాట్ లేని రోజున నువ్వు ఉండవు. శుభం.